చూస్తూనే నోట్లో వేస్తే కరిగిపోయేటట్టున్నది. కొంచెం వాటర్ వేసి పాకు వచ్చేదాకా కలబెట్టాలి. ఇది పాకు వచ్చినాక శనగపిండి పోసుకోవాలి. అది కలుపుకుంటూ నెయ్యి పోయాలి. చక్కెర వేడి వేడి, ఒకటి పిండి 2 చక్కెర. అది కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఏం చేస్తున్నారు? మైసూర్ పాక్ చేస్తున్నాం. అవునా? అవును, మైసూర్ పాక్ అంటేనే నూరు ఉంటుంది కదా. అందరం బాగుంటది కదా, అందరూ తింటే అందరం బాగుంటది. అందరికి బాగుంటది. పొంగు మైసూర్ పాక్ అంటారు దీన్ని. పొంగు మైసూర్ పాక. ఓకే ఓకే. ఇది దీనికి కావాల్సిన వస్తువులు ఏమేంటి? ఒకటి పిండి, 2 చక్కెర. పిండి అంటే ఏం పిండి? శనగపిండి 1 గ్లాసు. 2 గ్లాసుల చక్కెర. 2 గ్లాసుల చక్కెర. 2 గ్లాసుల నెయ్యి. మొదలు చక్కెర వేసి ఆకము పట్టుకొని, ఆకం వచ్చినాక పిండి ఎండలో పోసుకొని తీగ పాక రావాలి సన్నగా. అయితే మనం పొయ్యి ముట్టించి చక్కెర పెట్టినాం కదా, అది మనము కరిగేంత వరకు వెయిట్ చేద్దామా? వెయిట్ చేయాలి. కరిగిన తర్వాత పిండి పోయాలి. షుగర్ మొత్తం కరిగిపోవాలి కదా. షుగర్ మొత్తం కరగాలి. మన గులాబ్ జామ్ పాక్ కదా, కొంచెం ఎక్కువ రావాలా? సరే, ఉడకని సోమవతం మసకు బాగా చేసుకున్నాం కదా మనం. అవును. ఏమేమి వేసుకున్నాం మనము? అందరూ ఏమేమి వేసుకుంటున్నారు? చెట్టుకు అందరూ వేసుకుంటాను. ఒకరికి నచ్చినాయి, ఎవరికి నచ్చినాయి వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. ఎవరికి వీలైన రకం వాళ్ళు వేసుకుంటాను. ఓకే ఓకే. మనం కలుసుకొని 5-6 సంవత్సరాలు అవుతుంది కదా. మనం ఇలాగే ఫ్రెండ్ లాగానే మనం ఎవరింటికి ఎవరం పోయి మనం అన్ని వంటలు కానీ, ఫ్రెండ్స్ కానీ అన్నిటికీ పోతుంటే నువ్వు పిలుస్తుంటావు, నేను పిలుస్తుంటాం కదా. ఇప్పుడు చక్కెర పాక వచ్చేస్తుందా? దగ్గరకు వచ్చింది. ఇంకా కొంచెం కావన్నా? చక్కెర పాక కూడా దగ్గరకు వచ్చేసింది. కొంచెం తీగ పాకెట్లా రావాలి. ఇంకొక జస్ట్ పిండి పోసేయండి. ఇక పిండి పోయాలా? పిండి పోయండి. 2 గ్లాసుల చక్కెర మనం పట్టి అందం కట్టినాం అన్నట్టు. అంటే లేదా పాకు కొంచెం ఇట్లా ఉడికేటప్పుడు మన శనగపిండి మనం ఇలా పోసేసేయాలి. కలుపుతూనే ఉండాలి. ఇది ఆపొద్దు. అయిపోయేదాకా కలుపుతూనే ఉండాలి. మనం ఒక సైడు నెయ్యి కాబెడుతున్నాం కదా, ఇది ఆవు నెయ్యి అన్నట్టు హెల్త్ కు మంచిది. నేను ఆవు నెయ్యిని గ్లాసులో తీసుకోండి. ఇది గరమైంది. ఇది ఆవు నెయ్యి. ఒక కొంచెం గంటతోని మనం నెయ్యి పోసుకుంటూ పోవాలి. పొంగులు వస్తుంటాయి చూడు, తెల్లగా బుగ్గలు నురుగు వస్తున్నది కదా. ఇదంతా ఇది రెడ్గా అవుతుంది. అయ్యేదాకా చేసుకోవాలి మనం. మైసూర్ పాక్ అనగానే నూరు ఊరిపోతుంది ఇట్లా. నెయ్యి ఇలా వస్తుంటది. నెయ్యి పోసిన కొద్దీ ఇది పొంగుతా ఉంటుంది. ఒక ప్లేట్కు నెయ్యి రాసి ఇది అయిపోగానే అలా పోసేయాలి. ఇది మైసూర్ పాక్ అయిపోయిందండి. చూడండి ఇలా వచ్చిందో, బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనం ప్లేట్ ఇలా కుమ్మరి చేసుకొని చల్లారినాక ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కుమ్మరి చేసుకోవాలి. చక్కెర కొంచెం పైన ఇస్తున్నాము, బాగుంటుందని. ఇది మీకు ఎట్లా నేర్చుకున్నారు? ఎప్పుడు నేర్చుకున్నారు? ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు? నేను ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. 40-50 సంవత్సరాలు అయితే నేను నేర్చుకుని. అవునా? 40 సంవత్సరాలకు ఎక్కువనే అయింది. ఓకే. మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాము. మా అమ్మ చేసేది అన్ని రకాల స్వీట్లు కాబట్టి అక్కడ చూసి నేర్చుకొని మేము కూడా చేస్తున్నాము. మీరు నేర్చుకున్నది కాకుండా మీ ఫ్రెండ్ భాగ్యలక్ష్మికి చెప్తున్నారు, నేర్పిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఒకటి శనగపిండి, 2 చక్కెర. ఇది 2 చక్కెర పొయ్యి మీద పెట్టి కొంచెం వాటర్ వేసి కొద్దిగా లైట్ గా తీగ పాకు వచ్చేదాకా చెయ్యాలి. వచ్చినాక అప్పుడు పిండి పోయాలి. ఒక పొయ్యి మీద నెయ్యి పెట్టుకోవాలి. నెయ్యి మసిలిన కొద్ది ఇది కలుపుకుంటే నెయ్యి పోసి కలపాలి. అది దగ్గరకు వచ్చినాక అప్పుడు ప్లేట్ కు నెయ్యి రాసి అల్లకు మరించాలి. అది అప్పుడు అయిపోతుంది. ఓకే ఓకే. ఎంతో బాగా వచ్చింది. చూస్తుంటేనే ఇట్లా కడుపు తినాలని
అన్నట్టు ఉంది కదా. ఇది ఎంతసేపు చల్లారుతుంది? ఒక 5 minutes 10 minutes 5 minutes 5-10 minutes అట్లా చల్లారిపోతుంది. అప్పుడు కట్ చేసుకోవచ్చు మనం. ఏ రకం ఎవరి ఇష్టం ఉన్నట్టు ఆ రకంగా సైజు చేసుకోవాలి. సైజ్ అయినా డిజైన్ అయినా ఏదైనా. ఇది అన్ని ఫంక్షన్లకు పెట్టుకుంటే బాగుంటది కదా, అన్నిటికీ వాడుకోవచ్చు. మన పాతకాలం మైసూర్ పాక్ అంటే పొంగొచ్చే మైసూర్ పాక్ అంటే ఇలా ఉంటది కదా. మనం బర్త్డే కూడా చేసుకోవచ్చు కదా, బర్త్డే కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఓకే ఓకే. బర్త్డే చేసుకో కూడా కేక్ బదులు ఇది కట్ చేసుకోవచ్చు మనము. ఓకే. ఎందుకంటే చిన్నప్పుడు అప్పుడు ఊర్లలో మాకు కేకులు ఉండకపోయేది, ఇవే మైసూర్ పాకు కోవది గాని ఇది గాని చేసి కట్ చేసుకునేది. మన పాతకాలం పద్ధతులే బాగుంటాయి కదా, అదే శ్రేష్టం. అవే శ్రేష్టం. అట్లాంటివి అయితే ఎక్కువ తినగలుగుతాము. బయట కొంటే 1-2 కంటే ఎక్కువ మనకు పోవు కదా. ఇది నెయ్యితో చేసిన మైసూర్ పాక్ కదా, మనం నూనెతో కూడా చేసుకోవచ్చా? నూనెతో అంటే పామాయిల్ కావాలి. పామాయిల్ కావాలి. ఒట్టి నూనె నడవది. ఒట్టి నూనె అయితే రాదు మనకి, ఇట్లా రాదా? నూనె రాదు. చూస్తూనే నోట్లు వేస్తే కరిగిపోయేటట్టున్నది. మనము డెకరేషన్ కోసం సారపరుపులు వేసుకున్నాం కదా, ఇవి కూడా బాగా అతుకుంటాయి. దానికి మంచిగానే వేడి వేడి మీద వేసినాం కాబట్టి అతుకుంటాయి.